గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు TNews. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఈ నెల 18న ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ సమరశంఖం. దేశంలో రాజకీయ కుతంత్రాలపై సీఎం కేసీఆర్ రణనినాదం. రెండో విడత కంటి వెలుగుతో 60 లక్షల మందికి పరీక్షలు. 250 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం. 14 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్తగా 201 టీచింగ్ పోస్టులు భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు. నేటి నుంచి మార్క్ఫెడ్ ద్వారా కందుల కొనుగోలు. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా కేంద్రాలు ఏర్పాటు. తెలంగాణలో విపరీతంగా పెరిగిన చలి తీవ్రత. మరో 3 రోజులు ఇదే పరిస్థితి అన్న వాతావరణ శాఖ. నేటి నుంచి మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ. 6 నెలల తర్వాత బరిలోకి పీవీ సింధు. ఖమ్మం గుమ్మంలో బీఆర్ఎస్ నగారా మోగనుంది. దేశగతిని మార్చేందుకు, ప్రజల దుర్గతిని మాపేందుకు ఈ నెల 18న సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల జాతీయ నేతలు ఈ సభకు హాజరై సీఎం కేసీఆర్కు సంఘీభావం ప్రకటించనున్నారు. ఇలాంటి చారిత్రక సభకు ఖమ్మం వేదిక కానుండడంపై ఆ జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సభ ఏర్పాట్లపై, ఖమ్మం జిల్లా నేతలపై చర్చించిన సీఎం సభను విజయవంతం చేయడంపై వారికి దిశానిర్దేశం చేశారు. అది 2001 వేదిక కరీంనగర్. టీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత నిర్వహించిన సింహగర్జన సభ. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన రణ నినాదం. మాటల మర ఫిరంగులై మోగిన సభ. మరో పోరాటానికి తెలంగాణ నేలను సంసిద్ధం చేసి స్వరాష్ట్ర ఆకాంక్షను యావత్ దేశానికి ఎలుగెత్తి చాటిన సభ. అప్పటి జేఎంఎం అధినేత శిబు సోరెన్ స్వయంగా వచ్చి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సంఘీభావాన్ని ప్రకటించిన సందర్భం. 2023 జనవరి 18 వేదిక ఖమ్మం. టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తరువాత జరుగుతోన్న తొలి బహిరంగ సభ. దేశ గతిని మార్చేందుకు, ప్రజల దుర్గతిని మాపేందుకు ఉద్యమ పదగామి సీఎం కేసీఆర్ కథన శంఖారావం పూరించనున్న సభ. జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న సభ. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష పార్టీల జాతీయ నేతలు తరలివచ్చి సంఘీభావాన్ని ప్రకటించనున్న చారిత్రక వేదిక. అప్పుడు ఇప్పుడు రెండింటిలోనూ ఉద్యమ సారథి కేసీఆర్. నాడు నేడు ఢిల్లీ గద్దె గుండెల్లో అదే దడ. అప్పటికి ఇప్పటికీ ప్రజల్లో మాత్రం గులాబీ జెండాపై అదే అచంచల విశ్వం. ఖమ్మం గుమ్మం నుంచే భారత నగారా మోగనుంది. తెలంగాణ ఉద్యమం మొదలైన చోటు నుంచే దేశ గుణాత్మక మార్పునకు భారత రాష్ట్ర సమితి అధినేత సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తరువాత తొలిసారిగా ఈ నెల 18న ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఎజెండాను ఈ సభ ద్వారా ప్రజలకు వివరించడంతో పాటు దేశంలో జరుగుతున్న కుత్సిత రాజకీయ కుతంత్రాలపై అధినేత కేసీఆర్ రణ నినాదం చేయనున్నారు. ఈ సభకు 3 ముఖ్యమంత్రులు, ఒక మాజీ సీఎం సహా దేశం నలుమూలల నుంచి రైతు సంఘాల ప్రతినిధులు, వివిధ రంగాల నిపుణులు హాజరు కానున్నారు. కేరళ సీఎం పినరై విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురు జాతీయ నేతలు హాజరు కానున్నారు. తెలంగాణలో ఏ జిల్లాకు రాని అవకాశం తమకు వచ్చిందనే సంతోషంతో పాటు ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలనే పట్టుదలతో ఖమ్మం ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఉన్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించిన తరువాత తొలి బహిరంగ సభను ఖమ్మంలో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంపై ఖమ్మం జిల్లా నాయకుల ఆనందం అంతా ఇంతా కాదు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, గులాబీ పార్టీ కీలక నేతలు ప్రగతి భవన్లో అధినేత కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలు, ఖమ్మం నాయకులతో సమావేశమైన సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథి రెడ్డి, బద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతా మధు, ఎమ్మెల్యేలు హరిప్రియ, రేగా కాంతారావు, కందాళ ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, లావుజ్య రాములు నాయక్,
ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొన్నారు. తెలంగాణలో జరగనున్న మొట్టమొదటి బీఆర్ఎస్ సభను విజయవంతం చేసేందుకు అధినేత సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా నేతలకు పలు సూచనలు చేశారు. దేశం నలుమూలల నుంచి రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాల నిపుణులు, మేధావులు అధిక సంఖ్యలో హాజరు కానున్న ఈ సభకు ఏర్పాట్లు కూడా గొప్పగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. దేశవ్యాప్తంగా అందరి చూపు ఖమ్మం సభపై ఉంటుందని, ఈ నేపథ్యంలో ఎక్కడా లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. బహిరంగ సభ వేదికను విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని సూచించారు. సభకు వచ్చే వారికి అన్ని సౌకర్యాలు సమకూరేలా చూడాలని, స్వచ్ఛందంగా తరలివచ్చే ప్రజల కోసం మంచినీటి వసతి కల్పించాలని చెప్పారు. ఖమ్మం సరిహద్దు జిల్లాలైన నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండడంతో విస్తృత ఏర్పాట్లు చేస్తామని ఖమ్మం నేతలు సీఎం కేసీఆర్ కు హామీ ఇచ్చారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత కరీంనగర్లో నిర్వహించిన సింహగర్జన బహిరంగ సభ స్వరాష్ట్ర ఆకాంక్షను ఏ స్థాయిలో ప్రతిబింబించిందో అదే రీతిలో ఈ నెల 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ భారత గర్జన తీవ్రతకు ప్రతిరూపంగా నిలవాలనే యోచనలు బీఆర్ఎస్ ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. తెలంగాణ సింహగర్జన సభకు అప్పటి జేఎంఎం నేత, జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ హాజరై గులాబీ దళపతి కేసీఆర్ కు ఎలా సంఘీభావం పలికారు, అదే రీతిలో మెరుగైన భారత నిర్మాణానికి బయలుదేరిన సీఎం కేసీఆర్ తొలి బహిరంగ సభకు 3 సీఎంలు, మాజీ సీఎంలు, పలువురు జాతీయ నేతలు అండగా నిలిచారనే స్పష్టమైన సంకేతాన్ని బీఆర్ఎస్ నిర్వహించే ఖమ్మం బహిరంగ సభ ఇవ్వనుంది. రాష్ట్రంలో సర్కార్ కొలువుల జాతర కొనసాగుతోంది. సంక్రాంతి తర్వాత గురుకుల నోటిఫికేషన్ వెలువడనుంది. 11,687 పోస్టుల భర్తీకి నియామక బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. అటు మెడికల్ కాలేజీల్లో 201 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. తాజాగా సంక్రాంతి పండుగ తరువాత నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు టీఆర్ఎస్ ఐఆర్బీ సిద్ధమైంది. పండుగ తరువాత గురుకులాల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను జారీ చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. పరీక్ష నిర్వహణకు సంబంధించి ప్రణాళికలను రూపొందించడంలో తలమునకలయ్యింది. ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖలు తమ గురుకులాల్లో ఖాళీలను గుర్తించాయి. తొలుత ప్రభుత్వానికి మొత్తంగా 9,098 పోస్టుల ప్రతిపాదనలను పంపించాయి. వాటికి ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. అనంతరం సర్కార్ అదనంగా 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 గురుకుల డిగ్రీ కళాశాలలను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయా గురుకులాలకు సైతం 2,591 పోస్టులను కేటాయించింది. ఇటీవల ఆ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. దీంతో మొత్తంగా గురుకులాల్లో 11,687 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. రోస్టర్ ప్రాతిపదికన పోస్టులను గురుకుల నియామక బోర్డు రిజర్వ్ చేసింది. నోటిఫికేషన్ల విడుదల మొదలు పరీక్ష తేదీల ఖరారు వరకు అనుసరించాల్సిన ప్రణాళికలను రూపొందిస్తున్నారు. రాష్ట్రంలోని 14 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 201 టీచింగ్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తామని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అభ్యర్థులు ఈ ఏడాది మార్చి 31 వరకు లేదా ఆ పోస్టు భర్తీ చేసే వరకు ఉద్యోగంలో కొనసాగుతారని తెలిపింది. ఎంపికైన వారికి నెలకు 57,700 వేతనం చెల్లించనున్నారు. జిల్లాల వారీగా తీసుకుంటే నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో 16 పోస్టులు, మహబూబ్ నగర్ 10, సిద్దిపేట 8, నల్గొండ 18, సూర్యాపేటలో 18 పోస్టులున్నాయి. అటు సంగారెడ్డి 13, నాగర్ కర్నూల్ 14, వనపర్తి 16, భద్రాద్రి కొత్తగూడెం 15, జగిత్యాల 14, మంచిర్యాలలో 13 ఖాళీలున్నాయి. అలాగే మహబూబాబాద్ 14, రామగుండం 16, ఆదిలాబాద్ రిమ్స్లో 16 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను హైకోర్టు ఇవాల్టికి వాయిదా వేసింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దవే సిట్ విచారణను తప్పుపట్టడం సరైంది కాదన్నారు. కేవలం సీడీలు బయటపెట్టారన్న కారణంతోనే సిట్ను తప్పించడం సరికాదన్నారు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలని కోరారు. గతేడాది అక్టోబర్ 29న మెజిస్ట్రేట్ ముందుకు సీడీలు వచ్చాయని, సీఎం కేసీఆర్ నవంబర్ 3న ప్రెస్ మీట్ పెట్టారని హైకోర్టుకు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు, ట్రాప్పై ఎలాంటి అనుమానాలు లేవంటూనే సీడీల విషయంలోనే ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని దుష్యంత్ దవే ప్రశ్నించారు. గతంలో బాబుబాయ్ కేసులో ఇలాంటి వివాదమే తలెత్తితే విచారణ సంస్థను మార్చారని పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే సిఐడికే కేసు ఇచ్చారని, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వలేదని గుర్తు చేశారు న్యాయవాది దుష్యంత్ దవే. 8 ఏళ్లలోనే హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో అద్భుతాలు చేసిందన్నారు మంత్రి కేటీఆర్.
దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20% మంది హైదరాబాద్లోనే పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉండడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్ గురించి ప్రపంచమంతా గొప్పగా మాట్లాడుకుంటుందని కేటీఆర్ చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం వి హబ్ ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని 10 లక్షల నివాసాలకు ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనన్న మంత్రి కేటీఆర్ చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. Nothing gives me more happiness or more pleasure than to see how the state of Telangana and the city of Hyderabad has grown, has prospered over the last 8.5, 9 years. And that's primarily because of industries, and that's primarily because of sectors such as IT, which have contributed in a great deal, in a great way, to the growth of the city, to the growth of our state, and of course to the growth of the nation as well. 5 million out of 5 million employees in the IT sector, nearly 1 million are actually from Hyderabad and Telangana. So I think that's a huge number. 20% of IT employees working currently in India being from Hyderabad is a great deal of it's a matter of great deal of pride and happiness for all of us. And we have actually, in consultation with HICIA, in consultation with all the industry leaders, we had actually charted a course, and I believe that we've stayed true to the course. And then the other thing we also were concerned about, the prior 5 years before 2014, there wasn't a stable government. A stable government and able leadership is of course important in inspiring confidence and attracting investments. That was missing. More importantly, of course, there are a lot of extraneous factors as well, beyond Hyderabad, beyond Telangana, and beyond the IT industry itself. There are a lot of extraneous factors, law and order, and the overall situation in the country, the overall economic scenario across the world, etc., etc. So we decided that we'll do our part right, we'll get our act right, and then hope that everything else will fall in place. Accordingly, we went about a plan. We started by building out, India's largest technology incubator called as T Hub. Now T Hub needs no introduction. Wherever I go in the world, people talk about T Hub and how it has really shaped up to be a role model for the rest of the country. We've had hundreds of diplomats visit us, and each of them, when they came in, they were mighty surprised with what this government in India, within a small state, has been able to do to spur and to actually enable more innovation and to bring about a stakeholder approach in this innovation piece. So we are very proud of what has happened, but I'm even more proud and even more delighted of what happened after T Hub. Today we have a V Hub, a Women Entrepreneurs Hub. We also have TSIC, the Telangana State Innovation Cell. We also have a water and sanitation hub. I don't know how many of you know that, but we also have created an S Hub, a water and sanitation hub. We also are creating in the process, in fact it's under construction, a B Hub is under construction for biotech and life sciences industry, and the list goes on. We have an agri hub, we have a sectoral hubs now, which have created and have resulted in wonderful outcomes. Our Honorable Chief Minister, Shri KCR Garu, whenever I talk to him about any technology, that is upcoming or that is emerging, as Jayesh said, he only has one simple question. He says, how will that help a common man? How will that have positive societal impact? If it is not good for India, if it is only export oriented, or if it is only west oriented, what is the point of having it here? That's the question he keeps asking. So I am more concerned, I'm more focused on impact, and I'm truly proud and truly happy that the first 2 space tech startups, the first one which sent the Vikram S rocket in its very first attempt, was a T Hub startup, and that was from Hyderabad. Skyroot is a company that was incubated in T Hub, and super proud that in their very first attempt, even Elon Musk's, I think Starlink it's called, SpaceX it is called, even they couldn't pull that off in the very first attempt. They had to, I think, make 3 attempts to actually send a rocket into the space. But our startup from Hyderabad was able to do in its very first attempt, which is a big statement in itself. Likewise, the first nano satellites, again, were from a Hyderabad startup again, Dhruva, and again they sent their 2, through a Thibault mission, 2 nano satellites were put into orbit, and again, that company being from Hyderabad in itself is a huge statement that the startup ecosystem from Hyderabad was making. What gives me even more happiness and delight is the fact that NASSCOM reported that out of the 450,000 jobs created last year in India, in IT sector, for the first time, Hyderabad actually surpassed Bangalore in terms of the total number of jobs in a year that were created.
While Hyderabad added 150,000 jobs out of 450,000, which is one third. Bangalore was able to add 146,000, so we crossed them by about 4,000. Now that gives me real happiness, because Bangalore has always been the leader. It's always been the Coke versus Pepsi kind of thing. We were always playing catch up. While we have beaten them quarter by quarter in almost 8 quarters in terms of office space absorption, I think what's even more joyful is that the number of employees who are looking to Hyderabad, the number of employers who are looking at Hyderabad and Telangana is growing. And I sincerely believe and I sincerely feel that this is just the beginning. Because we all know the challenges that every single enterprise faces in Bangalore when it comes to expansion. I'm not here to trash Bangalore. I'm sorry if there are any Bangaloreans who feel that way, but I'm not here to trash them. I'm not here to say anything negative about them. But it's equally important because, whenever I meet a prospective investor, the first thing I tell them is, if they are considering multiple cities, I only tell them one thing. Do me a favor, I say, make Hyderabad your last stop. यहाँ आने से पहले आप बैंगलोर जाओ, मुंबई जाओ, दिल्ली जाओ, चेन्नई जाओ, फिर आखिरी में हमारे पास आओ. क्यों? क्योंकि हैदराबाद विल सेल इटसेल्फ. आप जब ये 4 या 5 शहर जाके यहाँ पे आते हो, automatically you will feel the difference. What was more exciting for me was an initiative that we launched about 8 years ago again. Task is a wonderful institution, the Telangana Academy of Skills and Knowledge, works with the industry. In fact, we have trained more than 700,000 students. 7 lakh students over the last 8 years, have in fact 14,000 faculty members in partnership with industry, and since inception in 2014, more than 700,000 students have been trained. That we